అందరికీ నమస్కారం అండి. ఇప్పుడున్నటువంటి కూటమి ప్రభుత్వంలో ఒక భాగమైనటువంటి టీడీపీలో సీనియర్లు వర్సెస్ జూనియర్లుగా కోల్డ్ వార్ నడుస్తుంది. ఇది ఎంతమందికి తెలుసు? ఎస్, ఇది బయటికి రావడం లేదని అంటే సీనియర్ నేతలు చాలామంది తమ అసంతృప్తి వ్యక్తం చెయ్యాలనుకున్నా చేయలేని పరిస్థితి. అంటే ఇది ఎట్లా అయిపోయిందంటే, లోకేష్ గారు యొక్క ప్రధాన ఆలోచన ఏంటి? ఇప్పటి వరకే అంటే అప్పుడు అన్న నందమూరి తారక రామారావు గారు పార్టీ పెట్టినప్పుడు ఆయనతో కలిసి నడిసి ప్రజల్లో బలాన్ని సంపాదించుకున్నటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు 65% ఇప్పటికీ తెలుగుదేశం పార్టీతోటే ఉన్నారు. వాళ్ళకి 80లు 70లు దాటినప్పటికీ ఇంకా ఆ పార్టీలో ఉన్నారు. దానికి మాకు చాలా ఆనందంగా ఉంది. కానీ పాత వాళ్ళకి తీసి కొత్త వాళ్ళకి అవకాశం ఇవ్వడంలో కొత్త తరానికి అవకాశం ఇచ్చినట్టు ఉంటుంది అని చెప్పేసి లోకేష్ గారు ఆలోచనట. అయితే ఈ ఆలోచన కొంతమంది సీనియర్ నాయకులకి నచ్చట్లేదు. వాళ్ళ యొక్క అసంతృప్తిని అప్పుడప్పుడు బయటకు వస్తూనే ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మన అదేది కాకినాడ పోర్టు విషయంలో మన మాజీ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు ఒక బహిరంగ లేఖ రాశాడు. మీకు అందరికి అర్థమై ఉంటుంది. అది బీసీలకు అన్యాయం జరుగుతుంది అదేదని చెప్పేసి. సో అలాంటివి కొన్ని అంతేకాకుండా గోరంట్ల బుచ్చే చౌదరి కూడా అతను కూడా చాలా ఏజ్ అయిపోయింది. ఆయనకు కూడా ఈసారి మంత్రి పదవి వస్తారు అనుకున్నది, ఆయనకు మంత్రి పదవి కూడా దక్కలేదు. కనీసం ఎమ్మెల్సీ కూడా ఆయనకి ఇచ్చినట్టు లేరు. సో అలాంటి వాళ్ళు కొంచెం ఇబ్బంది పడుతున్నారంట. కనీసం వాళ్ళ వారసులకైనా పదవులు వస్తాయా రావా అనే ఆలోచనలో ఉన్నారట. అయితే ఇలాంటి వాళ్ళందరినీ దృష్టిలో పెట్టుకొని అయితే చంద్రబాబు నాయుడు గారు మరి ఏ నిర్ణయం తీసుకుంటారా అనే విషయం అయితే మనం చూడాలి. అయితే ఇక్కడ ఏం నడుస్తుంది? ప్రధానంగా టీడీపీ ప్రభుత్వంలో జూనియర్లందరూ లోకేష్ డిప్యూటీ సీఎం అవ్వాలి, లోకేష్ డిప్యూటీ సీఎం అవ్వాలి, లోకేష్ డిప్యూటీ సీఎం అవ్వాలి అని చెప్పేసి జూనియర్లు అంటున్నారు. సీనియర్లు ఏమంటున్నారు? వాళ్ళు రాజకీయంగా మాట్లాడుతున్నారు. ఎట్లా మాట్లాడుతున్నారు? ఇప్పుడు మన బుచ్చే చౌదరి గారు మన ప్రెస్ మీట్ పెట్టినప్పుడు ఏం మాట్లాడారు? లోకేష్ డిప్యూటీ సీఎం అవ్వాలి అని చెప్పడానికి టీడీపీ నాయకులు ఎవరు? వాళ్ళకి ఏ సంబంధం? వాళ్ళకి ఏం అధికారం? లోకేష్ డిప్యూటీ సీఎం అవ్వాలా, సీఎం అవ్వాలా, మంత్రి అవ్వాలా, ఎమ్మెల్యే అవ్వాలా, కార్యకర్త అవ్వాలా, ఏమవ్వాలి అనే అంశం పూర్తిగా ప్రజలు నిర్ణయిస్తారు. అది ప్రజల చేతిలో ఉంది. నాయకుల చేతిలో, కనీసం టీడీపీ పార్టీ చేతిలో కూడా లేదు. కాబట్టి మీరందరూ గమనించాల్సిన విషయం ఏంటంటే, ఇప్పుడు రాష్ట్ర భవిష్యత్తు ముఖ్యం, రాష్ట్ర అభివృద్ధి ముఖ్యం. దయచేసి ఇలాంటివన్నీ పక్కన పెట్టండి అని చెప్పేసి వాళ్ళు మాట్లాడుతుంటే, జూనియర్లు ఏం మాట్లాడుతున్నారు? పార్టీ కోసం కష్టపడ్డాడు, పార్టీ కోసం పాదయాత్ర చేశాడు, పార్టీ కోసం అహర్నిశలు రేయంబావులు మేల్కొని మరి కష్టపడ్డారు. అలాంటి వాళ్ళకి డిప్యూటీ సీఎం ఇస్తే తప్పేంటి అనే వాదన పైన బుచ్చే చౌదరి గారు ఇంకో కామెంట్ కూడా చేశారు. ఏంటి? డిప్యూటీ సీఎం అంటున్నారు. ఇప్పుడు మన రాష్ట్రానికి డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. అది మీరు గుర్తు పెట్టుకోండి అని చెప్పేసి ఒక చిన్న చౌలతి ఇచ్చారనమాట. అట్లా ఇప్పుడు సీనియర్లు జూనియర్ల మధ్య చిన్న కోల్డ్ వార్ అయితే నడుస్తుంది. ఇవన్నీ పక్కన పెడితే లోకేష్ గారు కూడా స్ట్రైట్ గానే చెప్పారు. నాకు కార్యకర్త ఇచ్చినా కూడా నేను చేస్తాను అని చెప్పేసి ఒక ప్రెస్ మీట్ పెట్టారు కదా. అందులోనే ఒక పాయింట్ కూడా చెప్పేశారు లోకేష్ గారు. ఏంటి? పార్టీలో సీనియర్ నాయకులు ఉన్నారు, పార్టీని ముందుకు నడిపించి వాళ్ళు జనాల్లోకి తీసుకెళ్లడంలో వాళ్ళు కీలక పాత్ర పోషించారు. వాళ్ళందరి రుణాన్ని మేము ఇప్పటికీ తీర్చుకోలేము. కానీ కొత్త వాళ్ళకి అవకాశం ఇవ్వాలి. పార్టీలో కొత్త వాళ్ళకి అవకాశం ఇస్తే ముందు తరానికి మనం ఒక నాంది పలికేటట్టు ఉంటాము. కాబట్టి కొత్త తరానికి అవకాశం ఇవ్వాలి అని చెప్పేశారు. కాబట్టి ఈ ఆలోచన ఆయన మనసులో నుంచే పుట్టింది. సో ఈ పాత వాళ్ళందరినీ తప్పించి కొత్త వాళ్ళకి అవకాశం ఇద్దామా అని చెప్పేసి ఈ అంశము ఇప్పుడు మీరు గమనించుకుంటే టీడీపీ పార్టీలో ఉన్నటువంటి మినిస్ట్రీస్ 75% కొత్త వాళ్ళే ఉన్నారు. పాత వాళ్ళకి ఎవరికి రాలా. ఒక 20% అంతవరకు పాత వాళ్ళకి వచ్చి కొత్త వాళ్ళు 75 to 80% కొత్త వాళ్ళే మినిస్ట్రీస్లో ఉన్నారు. సో మరి దీనిపైన ఇది ఎంతవరకు దారి తీస్తుంది? దీన్ని ఏమైనా అడ్డుకట్టేస్తారా? దీనిపైన బాబు గారు ఏం నిర్ణయం తీసుకుంటారో మనం అందరం వేచి చూడాలి.
దీనిపైన మీ అభిప్రాయాలు ఏమైనా ఉంటే కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూసే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసుకోండి. థ్యాంక్ యూ.